డీలిమిటేషన్ ఏదైతే చేయబోతుందో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికనైతే సిద్ధం చేసుకుంది. దానికి దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి అగెయిన్స్ట్ గా పోరాడడం జరుగుతుంది. దానికి స్టాలిన్ పిలుపునిచ్చారు. మనందరం కలుద్దామని, ఒక జేఏసీని ఫామ్ చేసుకుందామని, దక్షిణాది రాష్ట్రాలన్నీ డీలిమిటేషన్ మీద పోరాడితేనే కేంద్రంలో కానీ లేకపోతే ఒక పార్టీని కేంద్రంలో ఫామ్ చేయడానికి కానీ మన సైడ్ నుంచి ఒక అర్హత లేకపోతే మన సైడ్ నుంచి కొన్ని ఓట్లు ఉంటేనో మనం కొంచెం శాసించగలుగుతాం. అప్పుడు మాత్రమే మన దక్షిణ భారతదేశానికి దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అన్ని రాబట్టుకోగలుగుతాం అని స్టాలిన్ ఏదైతే మాట్లాడుతున్నారో దాని గురించి మార్చి 22న ఒక జేఏసీని ఫామ్ చేయడానికి ఒక మీటింగ్ అయితే నిర్వహించనున్నారు. ఇది జగన్ కి కూడా ఈ ఇన్విటేషన్ వెళ్ళిందంట. డైరెక్ట్ గా స్టాలిన్ ఫోన్ చేసి ఆయన్ని రమ్మని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగిందంట. మీ అందరికీ తెలుసు కదా, జగన్ ఒకసారి ఆల్రెడీ ప్రజల తరపున పోరాడాలి అని ఫిక్స్ అయితే అది ఏది ఎలా ఉన్నా పార్టీలతో సంబంధం లేకుండా ఆయన ఒక స్టాండ్ మీద అయితే నిలబడతారు. ఇప్పుడు వచ్చిందల్లా చేటు చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ ఏదైనా చేయబోతుందంటే కాంగ్రెస్ ఆబ్వియస్లీ ఆపోజిటే. సో ఈ డీలిమిటేషన్ కి కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఉంది. సో ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అండ్ బీఆర్ఎస్ కేసీఆర్ కూడా దీనికి మొగ్గు చూపుతారు. అండ్ ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే జగన్కి ఎప్పుడు ఏ పార్టీతోనూ పొత్తు లేదు, ఎవరికి సన్నాయి నొక్కులు నొక్కాల్సిన అవసరం లేదు. సో జగన్ కూడా వెళ్తారు. ఇక్కడ బీజేపీతో పొత్తున్నది ఎవరు, కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది ఎవరు, టీడీపీ అండ్ జనసేన. వీళ్ళిద్దరూ ఎలానూ వెళ్ళలేరు. ఎందుకంటే టీడీపీకి బీజేపీని కాదనే అంత దమ్ము లేదు. ఎందుకంటే బీజేపీ ఉంటేనే మొన్న అధికారంలోకి రావడం అయితే జరిగింది. ఇప్పుడు పోనీ పవన్ కళ్యాణ్ని చూసుకుందాం అంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఆల్రెడీ పూర్తిగా మత రాజకీయాలకు మారిపోయారు. లేకపోతే డ్రెస్సే మారిందా, ఆయన భావాలు కూడా మారాయా అనేది తెలీదు. కాకపోతే ఆయన పూర్తిగా మత రాజకీయాలు బీజేపీ వైపే ఉన్నారు. సో డీలిమిటేషన్ గురించి లేకపోతే త్రిభాషా విధానం గురించి పవన్ కళ్యాణ్ నో అనేది అయితే లేదు. సో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో దేనికి కాకుండా రెండిటికి చెడ్డ రేవళ్ళ మారింది ఎవరిది, ఒక సిచ్యువేషన్ ఎవరికి వచ్చింది, చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి వచ్చింది. సో జగన్ వెళ్ళి బీఆర్ఎస్ వెళ్ళి ఈ స్టాలిన్తో ఈ జేఏసీలో పాల్గొని ఏదైతే బీజేపీకి ఎదురు తిరిగి నిలబడి ఏదైనా డీలిమిటేషన్ మీద ఏదైనా సాధించారు అని తెలిస్తే అదే నెక్స్ట్ ఒక రాబోయే ఒక 2 తరాల వరకు అదే అందరి నోర్లలో నానుతూ ఉంటుంది. అదే ప్రజలు ఒక గవర్నమెంట్ని ఎంచుకోవడానికైనా లేకపోతే ఒకళ్ళ గురించి మాట్లాడుకోవడానికైనా ఒకళ్ళకి ఓట్ వేయడానికైనా అదే కొలమానంలా ఉంటుంది. ఈ టైంలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్లకుండా స్టాలిన్ కేసీఆర్ జగన్ కనుక ఒకటైతే ఇది టీడీపీకి కానీ జనసేనకు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఒక గట్టి దెబ్బ. ఎందుకంటే ఇంతకు ముందు దక్షిణాది రాష్ట్రాలు ఒక గ్రూప్ అనుకున్నప్పుడు దీనికి హెడ్గా చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. ఆయనే ఒక ఫ్రంట్ ఫేజ్ లా ఉండి ఈ దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఒక ఏకం చేశారు అన్న నానుడి కూడా ఉంది ఆయన మీద. కానీ ఇప్పుడు ఆ ప్లేస్లోకి స్టాలిన్ వస్తున్నారు. ఆ స్టాలిన్ రావడమే కాకుండా ఆయన పక్కన ఒక పక్క కేసీఆర్ ఒక పక్క జగన్, ఇద్దరు చంద్రబాబు నాయుడుకి బద్ధ శత్రువులు. సో ఇలా కనుక వాళ్ళ ముగ్గురు ఒకవైపు అయిపోతే సెంట్రల్లో అయినా ఎక్కడైనా వాళ్ళదే హవా నడుస్తుంది. అంటే ఎప్పుడైనా శత్రువు ఏమవుతారు, మిత్రులు అవుతారు వేరే వాళ్ళని ఎదిరించడానికి. సో ఇది గనక జరిగితే చంద్రబాబు నాయుడు గారికి గట్టి దెబ్బ. చూడాలి మరి ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో దక్షిణాది రాష్ట్రాలకి కోలుకోలేని దెబ్బగా తగలబోతోంది అనేది ఒకటైతే ఉంది. మరి దక్షిణాది రాష్ట్రాల గురించి పొత్తు పెట్టుకున్న పార్టీతో చంద్రబాబు నాయుడు పోరాడతాడా లేదా, లేకపోతే ఈ జేఏసీ అంతా ఇంత స్ట్రాంగ్ గా ఫామ్ అయిపోతే ఒక ఆడ్ మ్యాన్ అవుట్లా చంద్రబాబు నాయుడు బయట ఉంటాడా అనేది అయితే మనం వేచి చూడాలి.